హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు తెలుగు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. డిసెంబర్కు గ్రూప్ 2 వాయిదా అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. డిప్యూటీ సీఎంను కలిసిన అభ్యర్థులు వాయిదా అంశాన్ని పరిశీలించాలని టీజీపీఎస్సీ చైర్మన్కు సూచించిన బట్టి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన కమిషన్. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేశారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. వరుసగా పోటీ పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 18న ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు కూడా అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్. సచివాలయంలో విద్యావేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అంటూ ఒక చిత్రంలో చూడొచ్చు. రెసిడెన్షియల్ బడులు కూడా విద్యార్థులకు ఉచిత రవాణా, ఫ్రీ స్కూళ్లుగా అంగన్వాడీలు, త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు, వర్సిటీలకు వీసీలు, సిబ్బంది నియామకం, విద్యావేత్తలతో సీఎం విద్యారంగ బడ్జెట్ను గణనీయంగా పెంచుతామని వెల్లడి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో చెప్తున్న ఈ చిత్రంలో చూడొచ్చు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన బోధన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అంగన్వాడీలను ఫ్రీ స్కూళ్లుగా మార్చే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. 3వ తరగతి వరకు ఫ్రీ స్కూళ్లలో, 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. నాణ్యమైన బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు విద్యావేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 11,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల నియామకాలను నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఈ ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. అదేవిధంగా 17 కోర్సులతో స్కిల్స్ వర్సిటీ, ఏటా 20,000 మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు, తొలుత 6 కోర్సులు, 2,000 మందికి శిక్షణ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. టెర్రర్, విండోస్ 10 కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిలిచిన విమాన బ్యాంకింగ్ సేవలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. శంషాబాద్లో 39 దేశీయ సర్వీసుల రద్దు, 44 ఆలస్యం. విశాఖలో 4 విమానాల రద్దు, గన్నవరంలో 15 జాప్యం. ఎయిర్పోర్టులు కిటకిట, రద్దీతో ప్రయాణికుల బెంబేలు. పలు దేశాల స్టాక్ మార్కెట్లో లావాదేవీలకు అంతరాయం. ఆసుపత్రుల్లో కంప్యూటర్ల మొరాయింపు, రోగులకు ఇబ్బంది. సైబర్ భద్రతా సంస్థ క్రౌడ్ స్ట్రిక్ అందించిన అప్డేట్లో బిగ్ సమస్యను గుర్తించి సంక్షోభాన్ని పరిష్కరించిన క్రౌడ్ స్ట్రిక్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో స్క్రీన్పై ఎర్రర్ మెసేజ్ చూస్తున్న ప్రయాణికులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారులతో ప్రయాణికుల వాగ్వాదం అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ఉధృతంగా వాగులు, తెగిన రోడ్లు. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేటలో కోతకు గురైన పెంచికల్పేట లోడ్పల్లి ప్రధాన రహదారి ఏ విధంగా అయిందో మనం చిత్రంలో చూడొచ్చు. పలు జిల్లాలో భారీ వర్షాలు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో 16.7 సెంటీమీటర్ల వర్షపాతం. సగానికి పై నిండిన తుంగభద్ర జూరాలను చేరిన కృష్ణ జలాలు. నేడు రేపు అత్యంత భారీ వర్షాలు. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఇంకొక అమెరికా న్యూస్ చూస్తున్నాము. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ అవుట్, నేడో రేపో స్వీయ ప్రకటన. కమలా హ్యారిస్ కు మాత్రం మద్దతు ఇవ్వమంటున్న ప్రెసిడెంట్, రిపబ్లికన్ వర్గాల వెల్లడి అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. రక్షణ కవచంగా హైడ్రా. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ కు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు, విధి విధానాలు ఖరారు. జీవో 99 విడుదల చేసిన
సర్కార్ అంటూ ఒక న్యూస్ కూడా మనం చూడొచ్చు. ఈ మధ్యనే బారాస నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన సీనియర్ నాయకులు కేశవరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా బాధ్యతలు స్వీకరించబోతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కేశవరావు అంటూ ఒక చిత్రంలో చూస్తున్నాము. అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా, అమెరికాలో భారత రాయబారిగా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్ క్వాత్రా శుక్రవారం నియమితులయ్యారు. ఉధృతంగా వాగులు, తెగిన రోడ్లు మనం చూస్తున్నాము. ఈ చిత్రంలో రోడ్డు తెగిపోయిన దృశ్యం చూస్తున్నాము. ఈ వర్షాకాలంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బడ్జెట్ సగటు జీవికి భరోసానిచ్చేనా? దేశ ఆర్థిక వ్యవస్థ సదా అభివృద్ధిదాయకంగా ఉండాలని కోరుకోని వారు ఎవరుంటారు? సామాన్యుల శ్రేయస్సును హృదయపూర్వకంగా కోరుకుంటున్న వ్యక్తిగా కేంద్ర వార్షిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టే తరుణంలో సంబంధిత విషయాలను నేను శ్రద్ధగా చదువుతాను, నిశ్చితంగా ఆలోచిస్తాను, సవిరంగా రాస్తాను. అయినా బడ్జెట్ రోజున తరచూ అసంతృప్తితోనే పార్లమెంట్ నుంచి ఇంటికి వెళ్ళడం పరిపాటి అయ్యింది. ఆ తర్వాత ప్రజల వద్దకు వెళతాను. శాసనసభ్యులు, ఆర్థికవేత్తలు, వ్యాపారస్తులు, రైతులు, మహిళలు, యువజనులు, మరీ ముఖ్యంగా పార్టీ కార్యకర్తలతో సహా వివిధ జీవన రంగాల్లోని వారితో మాట్లాడుతూ మాట మంతి జరుపుతాను అంటూ మాజీ కేంద్ర మంత్రి వర్యులు నోటిఫికేషన్లను చూసి ఓర్వలేకే అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలన్న ధ్యాసే తప్ప గత 10 ఏళ్లలో చేసిన తప్పులను గ్రహించి సరైన ప్రతిపక్ష పార్టీగా ఎదగాలన్న సోయి లేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు అంటూ ఒక మనము ఈ న్యూస్ కూడా చూడొచ్చు. ఘనంగా బోనాల పండుగ ఈ చిత్రంలో చూడొచ్చు. ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ జరుపుకుంటున్న ఒక చిత్రం చూస్తున్నాము. డిఎంహెచ్ఓగా డాక్టర్ రాజశ్రీ కౌలు రైతులకు భరోసా అంటూ అందరి అభిప్రాయం మేరకే రైతు భరోసా నిర్ణయం. వరితో కష్టాలు, ఆయిల్ ఫామ్ సాగుతో లాభాలు వస్తాయి. దేశానికి 1 కోటి టన్నుల ఫామ్ ఆయిల్ కావాలి, 3 లక్షల టన్నులే ఉంది. ఒక్క రైతు బంధునే గత సర్కారు సర్వరోగ నివారణగా చూపించింది తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు. రుణమాఫీ ద్వారా సోనియా, రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాం అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఐటీ ఉన్న రైతులకు భరోసా అంటూ పొంగులేటి. రైతు ఆకాంక్ష మేరకే భరోసా అంటున్న పొన్నం ప్రభాకర్ మంత్రి. 5 ఎకరాలకే భరోసా ఇవ్వాలి అంటున్న జీవన్ రెడ్డి. కరీంనగర్లో అభిప్రాయ సేకరణ అంటూ చిత్రంలో చూడొచ్చు. కరీంనగర్లో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చిత్రంలో మంత్రులు దుద్దిల్ల, పొన్నం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ప్రభాకర్ రావు, శ్రావణ్ను కోర్టులో హాజరుపరచండి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారులకు జడ్జి ఆదేశం. అమెరికాకు హైదరాబాద్ పోలీసులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రావణ్ను తమ ఎదుట హాజరు పరచాలని దర్యాప్తు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు చేసుకున్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, రాధా కిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ గడువు ముగిసింది. దీంతో దర్యాప్తు అధికారులు వారిని నాంపల్లి 12వ ఏసీజేఎం కోర్టు జడ్జి ఈశ్వరయ్య ఎదుట శుక్రవారం హాజరుపరిచారు. ఈ నలుగురి రిమాండును న్యాయమూర్తి జూలై 26 వరకు పొడిగించారు. అయితే A1 ప్రభాకర్ రావు, A6 శ్రవణ్ పై ఇదివరకే వారంటీ జారీ అయినందున తదుపరి విచారణ నాటికి కోర్టులో హాజరు పరచాలని న్యాయమూర్తి ఆదేశించారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఇంజనీరింగ్ సీట్లకు టాపర్లు దూరం. ఐఐటి, ఎన్ఐటీల వైపు ఎఫ్సెట్ టాప్ ర్యాంకర్లు. 1000 లోపు ర్యాంకర్లకు 86 మంది మాత్రమే రాష్ట్రంలో చేరేందుకు ఆసక్తి అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ఎఫ్సెట్ తొలి దశ సీట్ల కేటాయింపు పూర్తి అంటూ ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు. 3 ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం, 2కి తీవ్ర గాయాలు అంటూ న్యూస్ కూడా చూస్తున్నాం. థ్యాంక్ యూ అక్క. మంత్రి
సీతక్కకు అంగన్వాడీ టీచర్ల కృతజ్ఞతలు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు తెలంగాణ అంగన్వాడీ ఎంప్లాయీస్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. శుక్రవారం ప్రజాభవన్లోని ఆమె నివాసంలో యూనియన్ సభ్యులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో చూడొచ్చు. భారత్ అదిరే బోని అంటూ ఒక క్రికెట్ ను చూస్తున్నాం. పాక్ పై ఘన విజయం. మహిళల ఆసియా కప్. మహిళల T20 ఆసియా కప్ లో డిపెండింగ్ ఛాంపియన్ భారత్ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. పాకిస్తాన్ తో ఆసక్తికరంగా సాగుతుందనుకున్న మ్యాచ్ ను పూర్తి ఏకపక్షంగా మార్చేసింది. ముందుగా బౌలర్లు సమిష్టిగా సత్తా చాటగా ఓపెనర్లు స్మృతి మందాన 45, షఫాలి మెరుపులు తోడవడంతో శుక్రవారం గ్రూప్ ఏలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుపొందింది. 17 కోర్సులతో స్కిల్స్ వర్సిటీ, ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో నిర్వహణ, బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న ఒక న్యూస్ మనం చూస్తున్నాము. యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా సమీక్ష. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై వాస్తు శిల్పులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రంలో చూడొచ్చు. డ్రగ్స్ ని తరిమేద్దాం పాట పోస్టర్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. యువతను పట్టి పీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్ ను తరిమేద్దాం అంటూ సీనియర్ జర్నలిస్టు కొండల్ గౌడ్ పాడిన పాట పోస్టర్ని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం తన నివాసంలో ఆవిష్కరించారు అంటూ ఒక ఈ ఫోటో కూడా చూస్తున్నాము. రుణమాఫీ మొదలెట్టిన రేవంత్, మంత్రివర్గం సోనియా రాహుల్ డైరెక్షన్ లో అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. రుణమాఫీతో బీజేపీ బీఆర్ఎస్ వాళ్లకు నిద్ర పట్టట్లేదు. రైతుల పేరిట సినిమాలు తీసిన చిరంజీవి ఢిల్లీ నిరసనకు మద్దతు ఎందుకు తెలపలేదు అంటున్న టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతున్న చిత్రం చూడొచ్చు. రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలకు రంగం సిద్ధం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. వైద్య కళాశాల ప్రొఫెసర్ల బదిలీలను ఆపాలి అంటూ సీనియర్ రెసిడెంట్ వైద్య విద్యార్థులు అంటూ ఇంకొక న్యూస్ కూడా చూస్తున్నాము. బ్యారేజీలపై నివేదికను అమలు చేశారా? నేడు సమగ్ర నివేదికతో సమావేశానికి రండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ లేఖ, ఢిల్లీలో భేటీ. హాజరు కానున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఒక న్యూస్ లో మనం చూస్తున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కారణాలు తెలుసుకునేందుకు గాను తగిన పరీక్షలు చేయాలంటూ తామిచ్చిన నివేదికను అమలు చేశారా అని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నివేదిక ప్రకారం ఏ చర్యలు తీసుకున్నారనే అంశాలపై సమీక్షించేందుకు శనివారం న్యూఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ కు రక్షణ కవచంగా హైడ్రా. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసిన సర్కారు చెరువులు, పార్కుల కబ్జాలకు, నాలాలు, రోడ్ల ఆక్రమణలకు ఇక నుండి చెక్ అంటున్న హైడ్రా విధి విధానాలు ఖరారు. జీవో 99 విడుదల చేసిన ప్రభుత్వం పాలక మండలి చైర్మన్ గా సీఎం, మంత్రులు, సిఎస్, డీజీపీ సభ్యులు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా క్యూర్ సబ్ కమిటీ అంటూ ఒక న్యూస్. డిసెంబర్కు గ్రూప్ 2 వాయిదా. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న విద్యార్థులు. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారి పరీక్షలు రద్దు. గత ఏడాది జనవరిలో పరీక్షల నిర్వహణ సిట్ ఫోరెన్సిక్స్ నివేదిక ఆధారంగా రద్దు అంటున్న టీజీపీఎస్సీ. ఎయిమ్స్ లో కవితకు వైద్యం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు శుక్రవారం ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. న్యాయమూర్తి అనుమతి ఇవ్వడంతో కవితకు ఆమె భర్త అనిల్ సమక్షంలోనే వైద్య పరీక్షలు చేశారు. కవిత జ్యుడిషియల్ కస్టడీతో పాటు సిబిఐ అదనపు ఛార్జీ షీట్, బెయిల్ పిటిషన్లపై సోమవారం విచారణ జరగనుంది. సోమవారం లోపే వైద్య పరీక్షల నివేదికలను న్యాయస్థానాలకి సమర్పించాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ
ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కావేరి భవేజా ఆదేశించారు. అనారోగ్య సమస్యల నేపథ్యంలో కవితకు న్యాయస్థానంలో బెయిల్ లభిస్తుందా లేదా అనే విషయంపై విచారణ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సర్కారు మార్గదర్శకాలే మాఫీకి మరణ శాసనాలు అంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ ఉన్నాయని, సర్కార్ రూపొందించిన మార్గదర్శకాలు రుణమాఫీ పథకానికి మరణ శాసనాలు అయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. కొందరికి ఇంకా పడలే, జాబితాలో పేరున్న ఖాతాల్లో జమ కాని రుణమాఫీ సొమ్ము, ఫోన్కు మెసేజ్ రాకపోవడంతో రైతుల్లో ఆందోళన. నేటితో లక్షలోపు అందరికీ వస్తాయంటున్న బ్యాంకర్లు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లక్షలోపు రుణమాఫీపై క్షేత్రస్థాయిలో కొంత గందరగోళం నెలకొంది. రుణమాఫీ జాబితాలో పేరు ఉండి మాఫీ సొమ్ము ఖాతాలో పడని వారు కొందరైతే, మాఫీకి అర్హత ఉండి జాబితాలో పేరు రానివారు మరికొందరు గందరగోళానికి గురవుతున్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో ముందుగా వెల్లడించకపోవడమే ఇందుకు కారణమైంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. గవర్నర్ దృష్టికి పార్టీ ఫిరాయింపుల వ్యవహారం. నేడు కలవనున్న బీఆర్ఎస్ నేతలు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిసేందుకు శనివారం అపాయింట్మెంట్ తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ముఖ్య నేతలు గవర్నర్ను కలిసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు. రైతులకు ఆర్థిక సాయం బీఆర్ఎస్దే ఆల్ టైమ్ రికార్డు అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు ఒక న్యూస్ కూడా చూడొచ్చు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన సాగుకు స్వర్ణ యుగమని, రైతు సంక్షేమం కోసం 1,00,000 కోట్లకు పైగా వెచ్చించినట్టు మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయా పథకాల ద్వారా రైతన్నలకు నేరుగా కోట్ల ఆర్థిక సాయం అందించామని, దేశ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని తెలిపారు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంబంధించిన ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. నేటి నుంచి కేజీఎఫ్ సదస్సు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. హాజరు కానున్న 2,000 మంది ప్రతినిధులు. నాగార్జున సాగర్ నిర్మాణానికి ప్రధాన కారకుడైన ముఖ్యాల రాజావారి చరిత్రను వెలుగులోకి తెస్తాం. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కుసుమ్ కుమార్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. 2 నెలల్లో హెచ్ఆర్సీ పదవుల నియామకం హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. వైద్య శాఖ బదిలీలో గందరగోళం. కౌన్సిలింగ్ను అడ్డుకున్న స్టాఫ్ నర్సులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన అంటూ నర్సుల ఆందోళన చిత్రం మనము చూడొచ్చు. బదిలీలు ఆపించుకునేందుకు జాబితాలో పేర్లు మాయం. కౌన్సిలింగ్ వాయిదాతో రాత్రి స్టాఫ్ నర్సుల ఆందోళన. జాబితా ఆన్లైన్లో ఉంచుతామన్న హామీతో నిరసన విరమణ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. టూత్ పేస్ట్తోనూ ప్రమాదమే. మూర్ఛలు, తలనొప్పి, ఆందోళనకు ఇదే కారణం. ఏపీ న్యూరో సైంటిస్ట్ వైద్య సదస్సులో వెల్లడి. మద్యపానం, ధూమపానం, గుట్కా, ఖైనీ, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ మనం ప్రతిరోజు ఉదయం పళ్ళు తోమడానికి ఉపయోగించే సాధారణ టూత్ పేస్టులు తలనొప్పికి, ఒళ్ళు నొప్పులకు వాడే పెయిన్ బాములు సైతం మనిషి ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయని తెలుసా అంటే అవును, ఇది నిజమేనని ఒక న్యూరో సైంటిస్ట్ తెలిపారు అంటూ చూస్తున్నాము. పత్రాలన్నీ సక్రమంగా ఉంటే వారం రోజుల్లో రిజిస్ట్రేషన్, తిరస్కరిస్తే కారణాలు చెప్పాలి. సబ్ రిజిస్ట్రార్లకు హైకోర్టు మార్గదర్శకాలు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఇప్పుడు ఈనాడు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు చూద్దాం. ప్లే స్కూళ్ల తరహాలో అంగన్వాడీలు, 3వ తరగతి వరకు అక్కడే విద్యాబోధన, ప్రతి కేంద్రానికి ఒక టీచర్ నియామకం. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం. విద్యావేత్తలు, విశ్రాంత ఐఏఎస్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. త్వరలో విద్యా వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో చెప్తున్న దృశ్యం చూస్తున్నాము. విద్యా వ్యవస్థలో
విప్లవాత్మక మార్పులు తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్లే స్కూళ్ల తరహాలో అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దడంతో పాటు అక్కడే 3వ తరగతి వరకు విద్య అందించే దిశగా ప్రతి కేంద్రంలో విద్యా బోధనకు ఒక టీచర్ను నియమించాలని యోచిస్తున్నామన్నారు. చిత్రంలో చూడొచ్చు. శాసనసభ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ బిల్లు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు, ఏటా 20,000 మందికి నైపుణ్య శిక్షణ ముసాయిదాపై సీఎం డిప్యూటీ సీఎం సమావేశం అంటూ ఈ న్యూస్లో చూస్తున్నాము. గ్రూప్ 2 రాత పరీక్ష వాయిదా, నోటిఫికేషన్ వచ్చాక ఇది 4వసారి. డిసెంబర్లో నిర్వహిస్తామన్న టీజీపీఎస్సీ. సిడిపిఓ ఈఓ పోస్టుల రాత పరీక్షలు రద్దు. రాష్ట్రంలో గ్రూప్ 2 రాత పరీక్షల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ వాయిదా వేసింది. ఆగస్టు 7, 8 తేదీల్లో ఉదయం మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. పరీక్షలను డిసెంబర్లో నిర్వహిస్తామని, తేదీలను తర్వాత ప్రకటిస్తామంది. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని, పోస్టులను పెంచాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. అలాగే డిఎస్సికి గ్రూప్ 2కి మధ్య వ్యవధి కూడా చాలా తక్కువగా ఉంది, అందుకనే వాయిదా వేసామని. అల్లకల్లోలం. విండోస్లో సాంకేతిక సమస్య, ప్రపంచవ్యాప్తంగా కలకలం. ఆగిపోయిన 100ల కొద్ది విమానాలు, విమానాశ్రయాల్లో ప్రయాణికుల గగ్గోలు, బ్యాంకింగ్ సేవలకు కుదుపు, స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ. మూగబోయిన మీడియా, క్రౌడ్ స్ట్రిక్ అప్డేట్తో తలెత్తిన సమస్య. భారత్లో ప్రభావం కొంత తక్కువే, సమస్యను పరిష్కరించామన్న దిగ్గజ టెక్ సంస్థ అంటూ న్యూస్ కూడా చూస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆధారిత రంగాలన్నీ శుక్రవారం చిగురుటాకుల్లా వణికిపోయాయి. చిన్న సాంకేతిక సమస్య ఒక్కసారిగా ప్రపంచాన్ని కలవరపాటును గురిచేసింది. అనేక దేశాల్లో విమానయాన సంస్థలు, రైల్వేలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా, ఆసుపత్రుల సేవలను తీవ్ర అంతరాయం ఏర్పడింది. మిగతా దేశాల్లో పోల్చుకుంటే భారత్లో దీని ప్రభావం చాలా తక్కువగానే కనిపించింది. కంప్యూటర్ సేవలు సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య వెనుక భద్రతాపరమైన ఘటన లేక సైబర్ దాడి లేదని మైక్రోసాఫ్ట్కు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రిక్ సీఈఓ జార్జ్ కూట్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్తో పనిచేసే కంప్యూటర్లో తాము విడుదల చేసిన అప్డేట్లో లోపాల కారణంగానే ఈ సమస్య తలెత్తిందని చెప్పారు. గొల్లుమన్న పల్లెలు. పెద్దవాగు ప్రాజెక్టుకు 25 చోట్ల గండ్లు. అశ్వారావుపేట మండలంలోని ముంపు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం. చీకట్లోనే పలు గ్రామాలు, పంట పొలాల్లో ఇసుక మేటలు, కొట్టుకుపోయిన పశువులు అంటూ ఈ వర్షాకాలంతో వచ్చిన భారీ వర్షాలతో ఈ విధంగా అవుతుంది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి అక్కడ చేరుకొని వారికి తగిన సౌకర్యాలు కూడా కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. గవర్నర్ల రాజ్యాంగ రక్షణలపై సమీక్ష. అధికరణం 361ను పరిశీలించేందుకు సమ్మతించిన సుప్రీంకోర్టు అంటూ న్యూస్ కూడా చూస్తున్నాం. ఆర్కిటెక్చర్ వర్సిటీ ఎంఆర్కే సీట్లలో 85% తెలంగాణ విద్యార్థులకే. ఈ విద్యా సంవత్సరం నుంచి ఏపీ స్థానికులకు ప్రత్యేక రిజర్వేషన్ వర్తించదు, ఉన్నత విద్యా మండలి నిర్ణయం అంటూ న్యూస్ కూడా చూస్తున్నాం. అదేవిధంగా 95% బీటెక్ సీట్లు తొలి విడతలోనే భర్తీ అంటూ ఇంకొక న్యూస్ కూడా చూడవచ్చు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్గా వంశీ రామ్మోహన్ బుర్రా. మహారత్న కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాజెక్టు డైరెక్టర్గా వంశీ రామ్మోహన్ బుర్రా ఎంపికయ్యారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు 10 మందిని ఇంటర్వ్యూ చేసి ఈయన్ని ఎంపిక చేసింది. వంశీ రామ్మోహన్ ప్రస్తుతం పవర్ గ్రిడ్ టెలి సర్వీసెస్ సీఈఓగా సేవలు అందిస్తున్నారు అంటూ న్యూస్తున్నాం. శంషాబాద్లో 29 దేశీయ సర్వీసులు రద్దు. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం 29 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి అంటూ న్యూస్ కూడా చూడొచ్చు. గ్రూప్ 2 రాత పరీక్ష వాయిదా. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వినతి పత్రం సమర్పిస్తున్న గ్రూప్ 2 అభ్యర్థులు అంటూ న్యూస్ చూడొచ్చు. మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ ఈఓ పోస్టుల రాత పరీక్షలు రద్దు. త్వరలో పునః పరీక్షలు ఉంటాయని టీజీపీఎస్సీ వెల్లడి
అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. తెలంగాణకు అన్ని విధాల సహకారం నాబార్డు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అంజనీ మిశ్రా, సుశీల, రామకృష్ణారావు, రవీంద్రరావు, సత్యవతి. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డు తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తుందని ఆ బ్యాంక్ రాష్ట్ర సిజిఎం చింతల సుశీల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా దాదాపు 10,000 కోట్ల సాయం చేస్తుందన్నారు. హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణకు నాబార్డు దశాబ్ది సేవలు అనే పుస్తకాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్బీఐ జనరల్ మేనేజర్ అంజనీ మిశ్రా, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, ఐఐఎంఆర్ డైరెక్టర్ తారా సత్యవతిలతో కలిసి ఆవిష్కరించారు. శాసనసభలో ఒకరోజు చర్చ. రైతు భరోసాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రంలో చూడొచ్చు. 30 నుంచి పీజీ ఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఖరారు చేసిన ప్రవేశాల కమిటీ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ సీట్ల భర్తీకి ఈ నెల 30న పీజీ ఈసెట్ తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య లింబాద్రి అధ్యక్షన శుక్రవారం జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో 2 విడతల కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఖరారు చేశారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. వామ్మో 32 కిలోల చేప. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం గుండం చెరువులో శుక్రవారం ఒక మృత్యకారుడికి 32 కిలోల భారీ చేప చిక్కింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నుంచి పెద్ద చేపలు వాగులోకి ఎదురు వెళ్తున్నాయి. పిల్లి సతీష్ అనే మృతకారుడు చెరువులోకి వాగులో నీరు చేరే చోట వల వేశారు. అది ఎంతకు రాకపోవడంతో ఇతరుల సాయంతో వలను ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో 32 కిలోల పెద్ద చేప చిక్కడంతో సతీష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు ఈ చిత్రంలో 32 కిలోల చేప. ఆర్కిటెక్చర్ వర్సిటీ ఎంఆర్కే సీట్లలో 85% తెలంగాణ విద్యార్థులకే అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. చుక్ చుక్ బండి సామాన్యులకు చోటేది. రైళ్లలో జనరల్ స్లీపర్ బోగీలు తగ్గిపోతున్నాయి. ఏసీ బోగీల సంఖ్య పెరుగుతుంది. దీనిపై పార్లమెంట్లో గాని బయట గాని పెద్దగా చర్చ జరగడం లేదు. భారత్ వంటి వర్తమాన దేశంలో ఎక్కువ మంది ఏసీ కోచ్లలో ప్రయాణించే అవకాశం ఉంటుందా? రైలు బండి క్రమంగా పేదలకు దూరమవుతుందా? రాబోయే రైల్వే బడ్జెట్ ద్వారానైనా సామాన్య ప్రయాణికుల కష్టాలకు ఉపశమనం దక్కుతుందా అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. చీకట్లో చేనేత వస్త్రాలు కళాత్మక రూపాలు. వాటి తయారీకి వెచ్చించాల్సిన కార్మికుల శ్రమ, తయారీకి పట్టే కాలం రెండూ ఎక్కువే. చేనేత పరిశ్రమకు యంత్రాలతో తయారయ్యే మిల్లు, పవర్లూమ్ వస్త్రాలతో పోటీ పడే పరిస్థితి లేదు. నేత కళాకారుల కష్టాలు తీరితేనే ఈ రంగం వెలుగులు విరజిమ్ముతుంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. బోనం భాగ్యం. ప్రశస్తమైన ప్రకృతి సకల శక్తులకు ఆలంబన. ప్రకృతి నుంచే సమస్త చైతన్యం ఉత్పన్నమవుతుంది. ఈ చైతన్య శక్తిని హర్ష ధర్మం పలు రూపాల్లో దర్శిస్తుంది. శక్తి లేనిదే సృష్టి మనుగడ లేదు. శక్తి నిత్యత్వం ప్రకృతికి సర్వదా నూతనత్వాన్ని ఆపాదిస్తుంది. అందుకే ప్రకృతిని పరమాత్మ రూపకంగా మనం ఆరాధిస్తున్నాం. గొల్లుమన్న పల్లెలు. భారీ గండితో ఆనవాళ్లు కోల్పోయిన పెద్దవాగు ప్రాజెక్టు కుడి కాలువ అంటూ ఒక ఈ చిత్రం చూస్తున్నాము. 6 జిల్లాల్లో కుండపోత వర్ష. నేడు 5 జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన. చూడొచ్చు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం చిన్నమాలినిలో కొట్టుకుపోయిన వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. ప్రజల అవసరాలకు రాకపోకలకు చాలా ఇబ్బంది మనం చూడొచ్చు. భూపాలపల్లి జిల్లా కాటారంలో కూడా ఈ విధంగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి వారికి సహాయ సహకారాలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ బిల్లు శాసనసభ సమావేశాల్లో అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి దేశంలోని నెంబర్ 1 సీఎం అయ్యారు అంటున్న కాంగ్రెస్ ఎంపీలు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ప్రారంభించి రేవంత్ రెడ్డి దేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రి అయ్యారని కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్,
రఘురామరెడ్డిలు అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని రైతులపై తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని ప్రశంసించారు అంటూ ఒక ఈ చిత్రంలో సమావేశం చూడొచ్చు. రైతులు ఆందోళనలో ఉంటే సంబరాల అంటూ ముఖ్యమంత్రిపై కేటీఆర్ విమర్శలు. అర్హులైన లబ్ధిదారులకు రుణమాఫీ కాకపోవడంతో వారు అంతులేని ఆందోళనలో ఉంటే సంబరాలు నిర్వహించడం ఏంటని సీఎం రేవంత్ రెడ్డిని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఎక్స్ వేదికగా శుక్రవారం ఆయన ముఖ్యమంత్రిది పలు విమర్శలు చేశారు. ఎందుకీ సంబరాలు? 40 లక్షల మంది మెజారిటీ రైతులకు నిరాశను మిగిల్చినందుక, 30 లక్షల మందిని మోసం చేసినందుక, ఊరించి 7 నెలల ఏమార్చి చేసిన మీ రుణమాఫీ తీరు చూస్తే అంటూ కేటీఆర్ విమర్శలు అంటూ ఈ పేపర్లో చూస్తున్నాము. భారత పాలనలో రైతన్నలకు స్వర్ణయుగం అంటున్న హరీష్ రావు ఒక న్యూస్ కూడా చూడొచ్చు. భరోసాతో పాటు రాయితీలు ఇవ్వండి. తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రైతులకు భరోసా ఇస్తూనే పంట నష్టం జరిగినప్పుడు బీమా ద్వారా పరిహారం అందించే అంశం కూడా ప్రాధాన్యంగా తీసుకోవాలని శుక్రవారం కరీంనగర్లో ఉమ్మడి జిల్లా స్థాయిలో రైతు భరోసా విషయమై నిర్వహించిన కార్యశాలలో పలువురు రైతులు అభిప్రాయపడ్డారు. చూడొచ్చు. వేదికపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రైతులతో మాట్లాడుతున్న మంత్రులు. ప్రతిభ ఉన్న లక్ష్మి కటాక్షం ఏది? ఖరగ్పూర్లో ఐఐటిలో సీటు వచ్చినా అనుకూలించని పరిస్థితులు. ఆ విద్యార్థిది పేద కుటుంబం. 7 ఏళ్ల కిందట తండ్రి దూరం కావడంతో తల్లి కష్టంతోనే చదువుకున్నాడు. చిన్నతనం నుంచి ప్రతిభ చాటుతూ ఖరగ్పూర్ ఐఐటిలో సీటు వచ్చింది. సరస్వతి అనుగ్రహించిన లక్ష్మి కటాక్షం లేదని ఆ విద్యార్థి ఆవేదన చెందుతున్నాడు. కటు నిరుపేదలు కష్టపడి చదువుకొని మంచి మార్కులు సాధించి ఐఐటిలో కానీ మెడిసిన్లో కానీ సీటు సంపాదిస్తున్నారు. సో ఆ చదివించడానికే తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ అప్పులు తీసుకొస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. సో ఆ పిల్లలు కష్టపడి చదివి సీటు సంపాదించినా కానీ ఆ ఫీజులు కట్టే పరిస్థితి కూడా లేదు. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళకి విద్యావకాశాలకు కాస్త లోన్ ఫెసిలిటీస్ కల్పించాలి. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ వారికి కాస్త ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చి వారి భవిష్యత్తుకి బాటలు వేయాలని మనం కోరుకుందాం. ప్రతి నెల ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక న్యూస్ కూడా చూడొచ్చు. రసాభాసగా స్టాఫ్ నర్సుల బదిలీల కౌన్సిలింగ్ అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రగతి పరుగులు, నీతి ఆయోగ్ గుర్తింపుపై కేటీఆర్ హర్షం అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. దామగుండంలో నేవీ ప్రాజెక్టు శంకుస్థాపన 28న. దామగుండంలో స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చిత్రంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్సీ నారాయణ రెడ్డి, డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్ తదితరులు హాజరు కానున్న ముఖ్యమంత్రి, కేంద్ర రక్షణ మంత్రులు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న నేవీ ప్రాజెక్టు పనులకు ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే తదితరులు అక్కడ స్థల పరిశీలన చేస్తున్న దృశ్యం మనం చూస్తున్నాము. ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం. 5 రోజులుగా పనులకు అంతరాయం. భారీ వర్షాలతో సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి ప్రభావం పడింది. ఉపరితల గనుల్లో భారీ యంత్రాలు నడిచే పరిస్థితి లేక 80% బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యాజమాన్యం నిల్వ బొగ్గును రవాణా చేస్తూ దానినే ఉత్పత్తి కింద చూపిస్తుంది. సింగరేణి సంస్థ రోజుకి 1.74 లక్షల టన్నుల బొగ్గును 20% భూగర్భ గనుల నుంచి 80% ఉపరితల గనుల నుంచి ఉత్పత్తి చేస్తుంది. ఈ నెల 15 నుంచి కురుస్తున్న వర్షాలతో ఉపరితల గనుల్లోకి వెళ్లే రహదారులు బురదమయంగా మారడంతో భారీ యంత్రాలు లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. వర్షాల నేపథ్యంలో క్వారీలో ఉన్న భారీ యంత్రాలను అధికారులు ముందు జాగ్రత్తగా పైకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు 1,46,595 టన్నుల ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు అధికారులు చెప్తున్నారు. చూడొచ్చు. ఓపెన్ కాస్ట్ లో ప్రొడక్షన్ నిలిచిపోయిన ఈ ఫోటో చూడొచ్చు. నేడు ఢిల్లీకి నీటి పారుదల శాఖ బృందం. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాల్లో జాతీయ ఆనకట్టల
భద్రతా పర్యవేక్షణ సంస్థతో చర్చించేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ బృందం శనివారం ఢిల్లీ వెళ్లనుంది అని ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. దేవాదాయ శాఖ అర్చక బదిలీలు నిలిపివేయాలి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. 3,000 కోట్ల రుణానికి బాండ్ల వేలం. రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల రుణానికి బాండ్లను వేలానికి పెట్టినట్టు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిని ఈ నెల 23న వేలం వేస్తున్నట్టు తెలిపింది. మొత్తం 7 రాష్ట్రాలు 12,100 కోట్ల రుణాలను సేకరిస్తుండగా అందులో తెలంగాణవి 3,000 కోట్లు ఉన్నట్టు వివరించింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. మౌఖికంగా రిజిస్ట్రేషన్ల తిరస్కరణ చెల్లదు, తగిన కారణాలతో రాతపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలి. కోర్టులు కొట్టువేసిన జీవోలను చూపి తిరస్కరించరాదు. రిజిస్ట్రేషన్కు వెళ్లేవారు కార్యాలయంలో తమ వివరాలు నమోదు చేయాలి. కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. ఇంకొక న్యూస్ చూడొచ్చు. మృత్య శాఖలో అవినీతి స్వరలు. 38 రోజుల్లో 3 జిల్లాల అధికారుల అక్రమాలు బహిర్గతం. శాఖ ప్రక్షాళనపై కమిషనర్ ప్రత్యేక దృష్టి అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఓఆర్ఆర్ వరకు హైడ్రా రక్షణ. స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేసిన సర్కారు జీవ విడుదల. విపత్తుల్లో సాయం, అక్రమాలు ఉల్లంఘనలపై ఉక్కుపాదం. చైర్మన్గా సీఎం, మంత్రులు సభ్యులుగా పాలక మండలి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మోదీకి ఎలాన్ మస్క్ అభినందనలు. సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని మోదీని అనుసరించే వారి సంఖ్య 100 మిలియన్లు అంటే 10 కోట్లు మార్కును అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీకి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అభినందనలు తెలిపారు. అత్యధిక మంది అనుసరించే ప్రపంచ నేతగా ఉన్నందుకు మీకు ప్రత్యేక అభినందనలు అంటూ మాస్క్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. అమెరికా భారత రాయబారిగా వినయ్ క్వాత్రా అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. కిడ్నీ విక్రయాల ముఠాల గుట్టు రట్టు అంటూ ఇంకొక న్యూస్ కూడా చూస్తున్నాము. రిలయన్స్ ఆదాయం 2.57 లక్షల కోట్లు. కలిసొచ్చిన టెలికాం, రిటైల్ వ్యాపారాలు 5% తగ్గిన నికర లాభం. విభాగాల వారీగా పనితీరు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఇబ్బందులు. బ్యాంకాక్లోని ఓ ఎయిర్పోర్టులో ప్యాసింజర్ల పడిగాపులు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఆగం చేసిన మైక్రోసాఫ్ట్. విండోస్లో సాంకేతిక సమస్య. క్రాష్ అయిన లక్షలాది కంప్యూటర్లు. బ్లూ కలర్లోకి మారిపోయిన డెస్క్టాప్, ల్యాప్టాప్ స్క్రీన్లు. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ఇబ్బందులు. ఆగిన విమానాలు, బ్యాంకింగ్ సేవలు, టీవీ ఛానళ్ల ప్రసారాలు. సూపర్ మార్కెట్లు, స్టాక్ ఎక్స్చేంజ్ల పైన భారీగా ఎఫెక్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 35 విమానాలు రద్దు. మైక్రోసాఫ్ట్లో కొత్తగా తెచ్చిన అప్డేట్తోనే మొదలైన సమస్యను పరిష్కరిస్తామన్న యాజమాన్యం. యాజర్లకు క్షమాపణ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అదేవిధంగా గ్రూప్ 2 వాయిదా. అభ్యర్థుల విజ్ఞప్తులతో సర్కారు నిర్ణయం. డిసెంబర్లో ఎగ్జామ్, త్వరలో కొత్త తేదీలు అంటూ టీజీపీఎస్సీ. రుణమాఫీపై కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు. మాఫీ అయినట్లు మెసేజ్లు రాని రైతుల కోసం ఏర్పాటు. బ్యాంకులు, సొసైటీల వద్ద బారులు. గైడ్ లైన్స్ పై అవగాహన లేకే అంటున్న అధికారులు. మండలాలు, జిల్లా కేంద్రాల్లోనూ గ్రీవెన్స్ సెల్ల ఏర్పాటు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఫ్రీ స్కూల్స్ గా అంగన్వాడీలు. అక్కడే 3వ తరగతి వరకు బోధన. సీఎం రేవంత్ రెడ్డి. అదనంగా మరో టీచర్ నియామకం. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టూడెంట్లకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్. త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. విధాన పత్రం రూపొందించండి. విద్యావేత్తలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ అసెంబ్లీ సెషన్లోనే స్కిల్స్ వర్సిటీ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. 17 రంగాల్లో కోర్సులు. ఏటా 20,000 మందికి అడ్మిషన్లు. ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో నిర్వహణ. హైదరాబాద్లోనే మెయిన్ క్యాంపస్.
తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీగా పేరు ఖరారు అంటూ హైడ్రో చైర్మన్గా సీఎం 12 మందితో గవర్నరింగ్ బాడీ ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ విధి విధానాలు ఖరారు అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. కృష్ణా గోదావరికి వరద ప్రాజెక్టులకు పెరుగుతున్న ఇన్ఫ్లో, మరో 2 రోజులు భారీ వర్షాలు అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ఫ్రీ స్కూల్స్గా అంగన్వాడీలు, విద్యా వ్యవస్థ బలోపేతంపై సెక్రటేరియట్లో విద్యావేత్తలతో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ అసెంబ్లీ సెషన్లోనే స్కిల్ వర్సిటీ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సీజనల్ వ్యాధులు నివారించండి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం అంటూ మంత్రి సీతక్క ఒక న్యూస్ చూడొచ్చు. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని డిప్యూటీ సీఎం బట్టికి వినతి పత్రం అందజేస్తున్న నిరుద్యోగులు, రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అంటూ గ్రూప్ 2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిరుద్యోగుల కోరిక మేరకు టీజీపీఎస్సీ చైర్మన్కు ఫోన్, గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్ చివరి వరకు వాయిదా వేయాలని సూచన అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్లోకి కొరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ పార్టీలో చేరిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య పక్కన జువాడి నరసింహరావు, అన్నం అనిల్ చిత్రంలో చూడొచ్చు. మరో 6 కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు కూడా పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన దీపదాస్ మున్షి అంటూ ఒక చిత్రంలో చూడొచ్చు. లస్కర్ బోనాలకు రండి, సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టిని ఆహ్వానించిన ఆలయ కమిటీ. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేస్తున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ పూజారులు చిత్రంలో చూడొచ్చు. నేడు గోపన్పల్లి ఫ్లైఓవర్ ఓపెనింగ్. గచ్చిబౌలి దగ్గరలోని గోపన్పల్లి తండా వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి, R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. 25 కోట్లతో 980 మీటర్ల పొడవుతో ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. మార్చిలోనే పనులు పూర్తి కాగా లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా ఓపెనింగ్ వాయిదా పడింది. గౌలిదొడ్డి నుంచి ఎంట్రీ అయ్యే వెహికల్స్ను ఈ ఫ్లైఓవర్ మీదుగా తెల్లాపూర్, నల్లగండ్ల వైపు డైవర్ట్ చేస్తారు. నానకరాంగూడ, గచ్చిబౌలిలోని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చందానగర్, షేర్లింగంపల్లి వెళ్లేందుకు ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడుతుంది అని మనము చూస్తున్నాము. అదేవిధంగా 3న అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం వారం రోజుల టూర్. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఖరారైనట్టు తెలిసింది. ఆయన వచ్చే నెల 3న యుఎస్ వెళ్లనున్నారు. వారం రోజుల పాటు అక్కడే వివిధ నగరాల్లో పర్యటించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా వ్యాపారవేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈఓలతో కోరనున్నారు. మళ్ళీ 11న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. సీఎం రేవంత్ వెంట ఉన్నతాధికారుల బృందం కూడా యుఎస్ వెళ్లనుంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి అమెరికా వెళ్తున్నారు. ఆయన సీఎం హోదాలో ఇటీవల డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కూడా పొందారు. కాగా రేవంత్ అమెరికా టూర్ షెడ్యూల్ను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. 30 నుంచి పీజీ ఈసెట్ కౌన్సిలింగ్ అంటూ ఇంకొక న్యూస్ చూడొచ్చు. వచ్చే నెల 7న నేషనల్ ఓబీసీ మీటింగ్ జాజుల. పంజాబ్లోని అమృత్సర్లో వచ్చే నెల 7వ తేదీన నేషనల్ ఓబీసీ మీటింగ్ జరగనుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వేల మంది ఓబీసీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని తెలిపారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు, తీర్మానాలు ప్రకటించున్నారని శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. సిడిపిఓ ఈఓ పరీక్షలు రద్దు, సిట్ నివేదిక ఆధారంగా టీజీపీఎస్సీ నిర్ణయం అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. సీఎం రేవంత్ రైతు బాంధవుడు అంటున్న ఎంపీ మల్లు రవి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారని, దీంతో ఆయన రైతు బాంధవుడుగా నిలిచారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు అంటూ ఒక న్యూస్ లో చూస్తున్నాం. కాళేశ్వరం ఓ పనికిరాని ప్రాజెక్ట్, డిజైన్ చూసి
ఎన్డీఎస్సీనే ఆశ్చర్యపోయింది అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక న్యూస్ లో చూడొచ్చు. గత పాలకుల అతి తెలివి కాళేశ్వరంలో కనిపించింది. 5 ఏళ్లలో ఎత్తిపోసింది 65 టీఎంసీలే. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి అంటూ ఒక న్యూస్. వ్యవసాయంపై బీజేపీ బీఆర్ఎస్ చిన్న చూపు అంటున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. రైతును రాజు చేయడమే మా లక్ష్యం అంటూ ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే. మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల, పొన్నం ఈ చిత్రంలో చూడొచ్చు. ప్రజలకు ఉపయోగపడేలా అటవీ చట్టాలను మార్చాలి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో తెగిపోయిన రోడ్డును పరిశీలిస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గంలో అటవీ భూములు ఎక్కువగా ఉన్నాయని, అభివృద్ధి పనులు చేద్దామంటే ఫారెస్ట్ అధికారులు పర్మిషన్లు ఇవ్వడం లేదని చెప్పారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు, ప్రజలకు ఉపయోగపడేలా అటవీ చట్టాలను మార్చాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశం. ప్రభాకర్ రావును 26న హాజరుపరచండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఈ నెల 26న కోర్టులో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నందున అరెస్టు చేసి తీసుకురావాలని సూచించింది. ఇప్పటికే అరెస్టు అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధా కిషన్ రావుల జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 26వ తేదీ వరకు పొడిగించింది అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. రిజిస్ట్రేషన్ ఆఫీసులో జనరల్ డైరీ నిర్వహించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ ఒక చూస్తున్నాము. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి సూచనలు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉండే వాచ్ రిజిస్టర్ లేదా జనరల్ డైరీలో తమ వివరాలను నమోదు చేయాలి. అసలు కక్షిదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికే రాలేదు, రిజిస్ట్రేషన్ కోసం పత్రాలు సమర్పించలేదని చెప్పి అధికారులు తప్పించుకోకుండా ఇది ఉపయోగపడుతుంది అంటూ ఒక న్యూస్ కూడా చూడవచ్చు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ పై సర్కార్ ఫోకస్. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత స్పీడ్ అందుకున్న పనులు. 6 నెలల్లో కైటెక్స్ కంపెనీని ఓపెన్ చేసేలా చర్యలు. పనులు డిపిఆర్ల కోసం వారానికి 2 సార్లు రివ్యూలు. స్థానికులకే 80% ఉద్యోగాలు ఇచ్చేలా ఆదేశాలు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. సీఎం ఆదేశాలతో పనులు స్పీడ్ చేసినాం. మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు విషయంలో గత సర్కార్ నిర్లక్ష్యం వల్ల రైతు కుటుంబాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కంపెనీలతో మాట్లాడడం. 6 నెలల్లో క్రెడెక్స్ కంపెనీ ప్రారంభం అవుతుంది అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ఇంకొక చూడొచ్చు న్యూస్. క్రెడిట్ కార్డ్ అప్డేట్ చేస్తామని అకౌంట్ ఖాళీ. సెల్ నంబర్ బ్లాక్ చేసి 5 విడతలుగా డబ్బులు డ్రా చేసిన సైబర్ నేరగాళ్లు. 2.63 లక్షల మోసపోయిన రైతు అంటూ చూస్తున్నాము. కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి. ప్రొఫెసర్ కంచె ఐలయ్య. హన్మకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య డిమాండ్ చేశారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సింగరేణిని ప్రమాదరహిత సంస్థగా మార్చాలి. మీటింగ్కు హాజరైన ఆఫీసర్లు, కార్మిక సంఘాల నేతలు. గనుల్లో భద్రత పెంపు కోసం పటిష్టమైన చర్యలు. కార్మిక సంఘాల సూచనలను పరిగణలోకి తీసుకుంటాం. సింగరేణి క్వార్టర్లీ సేఫ్టీ మీటింగ్లో సిఎండి బలరాం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. చిత్రంలో చూడొచ్చు. మీటింగ్కు హాజరైన డైరెక్టర్లు, కార్మిక సంఘాల నేతలు, సింగరేణి సిఎండి ఎన్ బలరాం. వరద హోరు. జోరు వానకు పెరిగిన గోదావరి ప్రవాహం. తక్షణ సాయం కోసం జిల్లాలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. సీఎం పర్యటనకు పగడ్బందీ ఏర్పాట్లు. ఆదిలాబాద్ జిల్లాకు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆఫీసర్లకు ఆదేశించారు. వన మహోత్సవం టార్గెట్ పూర్తి చేయాలి. మొక్కలు నాటుతున్న కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. సాగు చేయని భూములకు రైతు భరోసా ఇయ్యొద్దు. 5 నుంచి 10 ఎకరాల లోపే అమలు చేయండి. రైతు బంధుల రాళ్లు రప్పలకు
వ్యవసాయేతర భూములకు ఇవ్వద్దు, భూస్వాములకు కాకుండా చిన్న సన్నకారు రైతులకే ఇవ్వాలి. రైతు భరోసా పథకం అమలుపై రైతుల అభిప్రాయంలో సమావేశంలో మాట్లాడుతున్న మంత్రులు. OCP2 వరదలకు నీట మునిగిన పొలాలు అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. డప్పు కొట్టి బోనమెత్తిన రామగుండం ఎమ్మెల్యే. సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని OCP3లో శుక్రవారం కార్మికులు అమ్మవారిని బోనాలతో కొలిచారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే MS రాజ్ ఠాకూర్ పోతరాజుల నృత్యానికి అనుగుణంగా డప్పు కొట్టారు. అలాగే ఏడింగ్లైన్ కాలనీ వాటర్ ట్యాంక్ చౌరస్తా నుంచే ప్రాజెక్టులోని కృషి భవన్ వరకు బోనం ఎత్తుకొని వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్మికులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి కృప ఆశీస్సులు రామగుండం ప్రజలు కార్మికులపై ఎల్లవేళలా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే MS రాజ్ ఠాకూర్ తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్ సక్రమంగా చెల్లించాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్కు అక్రమ మార్గాలు ఎంచుకోవద్దని, ట్యాక్స్ సక్రమంగా చెల్లించి దేశాభివృద్ధికి సహకరించాలని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనర్ సుమిత పర్మిటా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ల హాల్లో ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలుపై ఏర్పాటు చేసిన ఒకరోజు వర్క్షాప్కు ఆమె జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి హాజరయ్యారు అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. రైతును రాజు చేయాలన్నదే లక్ష్యం అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వెల్లడి. భగవత్ బాణాలు మోదీపైనే, దేశంలో రాజకీయం కొత్త రూపు సంచరించుకుంటుంది. ఇండియా కూటమికి ప్రోత్సాహకంగా ఎన్డీఏ కూటమికి సవాల్గా మారుతున్న రాజకీయ వాతావరణంలో దేశ రాజధాని ఢిల్లీని ఆనుకొని ఉన్న హిందీ రాష్ట్రం హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్లోనూ రాజకీయం వేడెక్కుతుంది. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం. కరెంటు కోతలపై సబ్ స్టేషన్కు రైతుల తాళం, పోలీసుల డీపీలతో సైబర్ మోసగాళ్ల కాల్స్. BSEలో ఒక్కరోజే 8 లక్షల కోట్ల ఆవిరి. స్టేట్ హోమ్ ఎదుట అంగన్వాడీల మహాధర్నా. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి అంటున్న జగన్ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. మైక్రో స్టాప్ విపత్తు, ఇంటర్నెట్ ప్రపంచంలో అతిపెద్ద ఉపద్రవం. బ్లూ స్క్రీన్ ఎర్రర్తో విండోస్ సేవల్లో తీవ్ర అంతరాయం. క్రౌడ్ స్ట్రిక్ అప్డేట్లో బగ్తో తలెత్తిన సమస్య. ఇంటర్నెట్ వాడే అన్ని రంగాలపైన ప్రభావం. పలు దేశాల్లో స్తంభించిన బ్యాంకింగ్ వ్యవస్థ. గందరగోళంగా మారిన విమానయాన సేవలు. శంషాబాద్లో 36 విమాన సర్వీసుల రద్దు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. మాఫీకి మరో మెలిక. రుణమాఫీ కాకుంటే ఫిర్యాదు చేయాలట. నెల రోజుల్లో చెప్తామంటున్న సర్కార్. లక్షలోపే అందరికీ పూర్తి చేశామంటున్న ప్రభుత్వం. కానివారు ఏఈఓలను సంప్రదించాలని సూచన. మాఫీ కాక జాబితాలో పేర్లు లేక రైతుల్లో ఆందోళన. బ్యాంకర్లు, అధికారుల చుట్టూ అన్నదాతల చక్కర్లు. మరో లిస్టు వస్తదంటూ తిప్పి పంపుతున్న బ్యాంకర్లు. రుణగ్రహీతల సమాచారం అంతా బ్యాంకుల దగ్గరే. అయినా ఇన్ని లోపాలు ఎట్లా జరిగాయని రైతుల ప్రశ్న. రుణాలు తీసుకున్న వాళ్ళ పేర్లున్నాయి, పాస్బుక్లు బ్యాంకుల దగ్గరే ఉన్నాయి. అవసరమైన వాళ్ళ ఆధార్, పాన్ కార్డుల వివరాలు ఉన్నాయి. ఎంత రుణం తీసుకున్నారనే లెక్కలు లీడ్ బ్యాంకుల్లోనే ఉన్నాయి. లక్షలోపు రుణాలు తీసుకున్న వాళ్ళు ఎందరు ఉన్నారో ఒక్క బటన్ నొక్కితే డాటా అంతా కళ్ళ ముందు కనబడుతుంది. ఈ వ్యవస్థలోని కేసీఆర్ రైతు బంధు జమ చేసినప్పుడు పైసా లెక్క పక్కాగా రైతుకు చేరిపోతుండే. ఫోన్లు టింగ్ టింగ్ మని మోగిపోతుండే. మరి ఇప్పుడు ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీపై చెప్పేదెంత, చేసేదెంత? రైతులను దగా చేసిన రేవంత్ ఏదో ఘనకార్యం చేసినట్టు సంబరాలెందుకు? కొండను తవ్వి ఎలుకను పట్టినందుక అంటూ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వాక్య నమస్తే తెలంగాణ పేపర్లో చూడొచ్చు. 1,00,000 రుణమాఫీ కానోళ్ళు లక్షల్లోనే. కాంగ్రెస్ అబద్ధాలకు గోబెల్స్ ఆత్మహత్య చేసుకునేటోడు. రేవంత్ సర్కారు చేసింది ఘోరంతా, చెప్పేది కొండంత. రుణమాఫీకి ఇన్ని షరతులా అంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతున్న ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. నర్సింగ్ బదిలీలో రచ్చ అంటూ ఇంకొక న్యూస్ చూడొచ్చు. గ్రూప్ 2 వాయిదా. డిసెంబర్లో పరీక్షకు TGPSC నిర్ణయం. అభ్యర్థుల ఆందోళనతో దిగొచ్చిన సర్కార్
చర్చలు జరిపిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెనువెంటనే టీజీపీఎస్సీ వాయిదా ప్రకటన, పోస్టుల పెంపుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. 1,00,000 రుణమాఫీ కానోళ్ళు లక్షల్లోనే అంటూ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న పల్లా రాజేశ్వరరెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కోవా లక్ష్మి. గ్లోబల్స్ ఉంటే కాంగ్రెస్ అబద్ధాలకు ఆత్మహత్య చేసుకున్నటోడు. రేవంత్ సర్కారు చేసింది ఘోరంత, చెప్పేది కొండంత. కేసీఆర్ హయాంలోనే రైతుల ఖాతాలోకి 1,00,000 కోట్లు అంటున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిది ఒక న్యూస్ కూడా చూడొచ్చు. మోసం చేసినందుక ఈ సంబరాలు. రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టేట వాళ్ళకే ఎక్కువ. ఇప్పటిదాకా అటెన్షన్ డైవర్షన్, ఇప్పుడు ఫండ్స్ డైవర్షన్. రైతు రుణమాఫీపై ఎక్స్లో కేటీఆర్ యొక్క వాక్య. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ చారణ కోడికి బారణ మసాలా చందంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీపై శుక్రవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ఊరించి 7 నెలలు ఏమార్చి చేసిన రుణమాఫీ తీరు చూస్తే తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత చారణ కోడికి బారణ మసాలా అన్నట్లు ఉన్నదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ఏ ఆల్ టైమ్ రికార్డు అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. రైతు ఖాతాల్లో 1-2 లక్షల కోట్లు ఎక్స్ వేదిక హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతుల ఖాతాల్లో వివిధ సంక్షేమ పథకాల కింద 1.2 లక్షల కోట్లు జమ చేశామని, ఇది దేశ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ అని, ఆ 10 ఏళ్లు సాగుకు స్వర్ణ యుగమని మాజీ మంత్రి హరీష్ రావు వివరించారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. నిబంధనలతో సాగుతో రుణమాఫీకి ఎగనామం అంటున్న నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు. రుణమాఫీ షరతులతో రైతులకు అన్యాయం అంటున్న సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జులకంటి రంగారెడ్డి. రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీ అంటున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. రైతు బంధు రద్దుకు సర్కారు కుట్ర అంటున్న మేడే రాజీవ్ సాగర్. క్షీరాభిషేకం సోషల్ మీడియాలో వైరల్. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురు ఎంపీ కడియం కావ్య చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువారం జనగామ జిల్లా చిలుపూరు మండల కేంద్రంలో జరిగిన ఎంపీటీసీల వీడ్కోలు సన్మాన సమావేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం 2 లక్షల పంట రుణాల మాఫీ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు రైతులతో కలిసి సంబరాలు నిర్వహించారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. తెలంగాణపై చెరగని సంతకం. పాలకులు వస్తుంటారు పోతుంటారు, కానీ కొంతమంది ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుంటారు. అనితర సాధ్యమనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని స్వప్నాన్ని సాకారం చేయడమే కాకుండా తెలంగాణ వస్తే ఏమొస్తుందని అనుకున్నారేమో వాటిని కళ్ళ ముందే ఆవిష్కరించారు. తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వ్యక్తి కానీ వ్యవస్థ కానీ గొప్ప పేరు సంపాదిస్తే వాళ్ళను తక్కువగా చూపించి వారిపై బురద చల్లాలని కొందరు కుయుక్తులు పన్నుతూనే ఉంటారు, మరీ ముఖ్యంగా రాజకీయాల్లో అంటూ నమస్తే తెలంగాణలోని జీడిపల్లి రామరెడ్డి ఒక శీర్షిక చూస్తున్నాం. సాగుకు ముందే ఇవ్వాలి, కౌలు రైతులకు రైతు భరోసా వర్తింపజేయాలి, అభిప్రాయ సేకరణలో రైతుల మనోగతం అంటూ ఒక న్యూస్ కూడా చూడుస్తూ, కొందరు దేవుడిలా మారాలనుకుంటారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగావత్ వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించే చేశారన్న కాంగ్రెస్ అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. నీట్ కేసులో వైద్య విద్యార్థిని అరెస్ట్. ఆగస్టు 8న నీట్ పీజీ అడ్మిట్ కార్డుల విడుదల అంటూ ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు. నేర విచారణకు గవర్నర్లు అతిథుల. 361 ఆర్టికల్ న్యాయ సమీక్షకు సుప్రీం కోర్టు అంగీకారం. కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చాలని సూచన. నీట్ ఎస్ఎస్ నిర్వహించకపోవడంపై కేంద్రానికి నోటీసులు అంటూ న్యూస్ కూడా చూడొచ్చు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి. పేదరిక నిర్మూలనలో దేశంలోనే 2వ స్థానం. నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్ హర్షం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. హైడ్రా చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి. 15 మందితో సబ్ కమిటీ. ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు. 15 మంది ఉన్నతాధికారులతో సబ్ కమిటీ. హైడ్రా పర్యవేక్షణలో అసెట్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్,
లాజిస్టిక్ సపోర్ట్ వింగ్ల స్థాపన, తాజాగా రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. డిసెంబర్లో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తూ టీజీపీఎస్సీ ప్రకటన, అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి చర్చలు. పోస్టుల పెంపుపై క్లారిటీ ఇవ్వని సర్కారు, సచివాలయంలో గ్రూప్ 2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటి వరకు మనము వివిధ పేపర్లలో ఉన్న ముఖ్యాంశాలు చూసాము. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జై హింద్.